హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో జరగబడే 3 టీ20లో భారత్ జట్టు ఈ విధంగా ఉండబోతుంది. జట్టులోకి ఇద్దరే ఎంట్రీ ఇవ్వనున్నారు, ఇద్దరు అవుట్ కానున్నారు. వారి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 3 మ్యాచ్ టీ20 సిరీస్లో ఇప్పటికే భారత్ 2 టీ20లు గెలవడం జరిగింది. ఫస్ట్ టీ20 6 వికెట్లతో గెలవడం జరిగింది. సెకండ్ టీ20 కూడా 6 వికెట్లతోనే గెలవడం జరిగింది. మొత్తం మీదిగా అయితే 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-0తో లీడ్లో కొనసాగుతుంది. 2 టీ20 గెలవడంతోనే సిరీస్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అయితే నామమాత్రమైన 3వ టీ20లో కూడా భారత్ పటిష్టంగానే దిగనున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే వరల్డ్ కప్ ముందు చివరి టీ20 ఆఖరి సిరీస్ కావడంతోనే మంచి జట్టుతోనే బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువగానో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ టీ20 సిరీస్ తర్వాత మళ్ళా భారత్ టీ20 సిరీస్ లేవు వరల్డ్ కప్ దాకా. ఓన్లీ టెస్ట్ సిరీస్లు, ఐపీఎల్ మాత్రమే ఉండడం జరిగింది. అందుకే ఈ ఆఖరి టీ20లో కూడా భారత్ మంచి పటిష్టమైన జట్టుని బరిలో దించే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మెయిన్గా అంటే అటు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ పైన ఫోకస్ ఎక్కువగాను ఉండడం జరిగింది. ఎందుకంటే రోహిత్ శర్మ గత 2 మ్యాచ్ల నుంచి డక్అవుట్ అవ్వడం జరిగింది. మొదటి మ్యాచ్లో అనవసరమైన రన్అట్ అవ్వడం జరిగింది. అయితే 2 టీ20లో మంచి షాట్ ప్రయత్నించాడు, కాకపోతే మిస్ అయ్యి క్లీన్ బౌల్డ్ అవ్వడం జరిగింది. మొత్తం మీది అయితే 2 టీ20లో కూడా రోహిత్ శర్మ నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు. చివరిదైన 3వ టీ20లో అద్భుతంగా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే వరల్డ్ కప్లో చోటు దక్కాలంటే ఆఖరి టీ20లో రోహిత్ శర్మ తప్పకుండా రాణించాలి. ఎందుకంటే అతని ప్లేస్లో వేరే క్రికెటర్లను సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది, సెలెక్టర్లు అయితే భావిస్తారు. మరి అతనితో పాటుగా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ మాత్రం అయితే ఫస్ట్ టీ20కి పర్సనల్ కారణాల వల్ల దూరం అయ్యాడు. అదేవిధంగా సెకండ్ టీ20లో అద్భుతంగా రాణించడం జరిగింది. సెకండ్ టీ20లో వచ్చేసరికి 30 రన్స్తో మంచిగా హిట్టింగ్ చేయడం జరిగింది. అయితే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ 3వ టీ20లో మాత్రమైతే అద్భుతంగా రాణించాలి. ఎందుకంటే వరల్డ్ కప్లో వీరిద్దరు చోటు దక్కాలంటే ఆఖరి టీ20లో అద్భుతంగా రాణిస్తేనే చోటు దక్కే అవకాశం అయితే ఉంటుంది. మరి చూడాలి ఆఖరి టీ20లో వీరు ఎలా రాస్తారో, ఏ విధంగా రాణిస్తారో వేచి చూడాలి. మొత్తం మీదిగా అయితే భారత్ అయితే ఖచ్చితంగా 2 మార్పులు అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఆఖరి టీ20లో మాత్రమైతే జితేశ్వర్ శర్మను తీసేసి సంజు శాంసన్కు చోటు కల్పించే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంజు శాంసన్కి రెగ్యులర్గా ఛాయిస్ వస్తున్నా కానీ జట్టులో చోటు దక్కటం లేదు. అయితే ఆఖరి టీ20లో నామమాత్రమైన టీ20 కావడంతోనే జితేశ్వర శర్మను తీసేసి సంజు శాంసన్కు చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్పిన్నర్లో ఒక చేంజ్ చేయనున్నారు. రవి బిష్ణోయ్ ప్లేస్లో మన కుల్దీప్ యాదవ్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. దానిలో దృష్టిలో పెట్టుకొని మన కుల్దీప్ యాదవ్కు ఛాయిస్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. మొత్తం మీద అయితే టీమిండియా మాత్రమైతే 2 మ్యాప్లో చేంజ్ చేయనుంది. మిగతా యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఓపెనర్లుగా వచ్చేసరికి మన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ యథావిధిగా కొనసాగుతూనే ఉన్నారు. యశస్వి జైస్వాల్ గత మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. 60+ స్కోర్ కూడా చేయడం జరిగింది. అయితే తర్వాత జరగబోయే టీ20లో కూడా అదే జోన్ కొనసాగిస్తారు అయితే అవకాశం ఎక్కువగానే ఉంది. అదేవిధంగా మరొక ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం అయితే తప్పకుండా రాణించాలి. చివరి టీ20లో రాణించిన జట్టులో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే వన్ డౌన్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రం అయితే సెకండ్ టీ20లో పర్వాలేదు అనిపించాడు. ఆఖరి టీ20లో మాత్రం అయితే అద్భుతంగా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి 4వ స్థానానికి వచ్చేసరికి యథావిధిగా మరి శివం దుబే రానున్నాడు. శివం దుబే మాత్రం అయితే ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు. గత 2 మ్యాచ్ల నుంచి హాఫ్ సెంచరీలతోనే రాణిస్తున్నాడు. చక్కటి భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పుతున్నాడు మిడిల్ ఆర్డర్లో. శివం దుబే మాత్రం అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు ప్రజెంట్ మాత్రం అయితే. ఆ తర్వాత వచ్చేసరికి మన వికెట్ కీపర్గా జితేశ్వర్ శర్మ పక్కన పెట్టి సంజు శాంసన్ జట్టులోకి రానున్నాడు. కాబట్టి ఆ తర్వాత స్థానానికి సంజు శాంసన్ రానున్నాడు. సంజు శాంసన్ అయితే గత ఓడియాలో అద్భుతమైన సెంచరీ చేయడం జరిగింది. మరి టీ20లో మరి ఎలా రాణిస్తాడో, ఏ విధంగా రాణిస్తాడో వెయిట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఫినిషర్గా రింకు సింగ్ రానున్నాడు. రింకు సింగ్ మాత్రం అయితే గత 2 టీ20లో సరిగ్గా ఆడడానికి అవకాశం కూడా దక్కలేదు, కానీ ఇచ్చిన అవకాశాన్ని అయితే కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అనవసరమైన షాట్లు ఆడకుండా మంచి షాట్లతోనే ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తెచ్చే సత్తా ఉన్న ప్లేయర్. ఫినిషర్గా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు రింకు సింగ్ మాత్రం అయితే. ఆ తర్వాత స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే అక్షర్ పటేల్ యథావిధిగా కొనసాగనున్నాడు. వాషింగ్టన్ సుందర్ యథావిధిగా కొనసాగించే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రవి బిష్ణోయ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఇది చేంజ్ చేస్తారా లేదా అని వెయిట్ చేయాలి. పేస్ విభాగానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ అదేవిధంగా ముఖేష్ కుమార్ పేస్ విభాగాన్ని పోషించే అవకాశం అయితే ఉంది. జట్టు అదే విధంగా ఉంటుంది కాబట్టి 2 మార్పులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం 3వ టీ20లో మరి భారత్ ఏ విధంగా ఆడుతుంది, ఎలా ఆడుతుంది అనేది
మరి కొద్ది గంటల్లో వెయిట్ చేయాలి. మరి చూద్దాం భారత్ టీ20లో 3వ టీ20 కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తుందా, లేదా ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి 2-1 సిరీస్ కైవసం చేసుకున్నది కాబట్టి 2-1 మరి చూడాలి. మరి భారత్ ఏ విధంగా ఆడుతుంది, ఎలా ఆడుతుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.